ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వద్దాం. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలపై వివరాలు మనకు అందించేందుకు మన గోపాలకృష్ణ రీజనల్ కోఆర్డినేటర్ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమై ఉదయం 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రారంభమైంది. నేను ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పెద్దపల్లి జిల్లా గర్రపల్లి ప్రాంతంలో ఉన్నాను, సుల్తానాబాద్ మండలం. ఈ ప్రాంతంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి ఎన్నిక కోసం పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఉదయం చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి సంకల్పంతో చాలామంది పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటి రెండో విడతల్లోనూ ఇలాంటివి కనిపించాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్లో రద్దీ మనం చాలా చోట్ల చూసాం. అలాగే మధ్యాహ్నం 1 వరకు కూడా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి 1:30 వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటుగా మనం ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి సంబంధించినటువంటి ఈరోజు మూడో విడత పంచాయతీలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఎన్నిక జరుగుతోంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 మండలాల్లోని 80 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో 5 మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 6 ఏకగ్రీవంగా అయిపోయాయి ఇప్పటికే. ఇక జగిత్యాల జిల్లాలో మొత్తం 3 మండలాల్లో గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొద్దిగా పక్కన ఉన్నటువంటి జిల్లాలు చూస్తే ఇటు సిద్దిపేట జిల్లాలో 9 మండలాల్లో అత్యధికంగా 163 గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎలక్షన్ జరగబోతోంది. ఈ 163లో 13 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమై దీంతో 150 స్థానాలకు ఈరోజు ఎన్నిక జరుగుతోంది. అత్యధికంగా ఎక్కువగా 9 మండలాలు జరుగుతున్నటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా అని చెప్పొచ్చు. ఇక మంచిర్యాల జిల్లాలో చూస్తే మంచిర్యాల జిల్లాలో మొత్తం 5 మండలాల్లోని 102 గ్రామాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 102 గ్రామాల్లో 4 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగతా వార్డు మెంబర్లు కావచ్చు వాటికి కావచ్చు ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలా మొత్తం ఓవరాల్గా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నిక చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది చెప్పవచ్చు. నిజానికి మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో కొంత అక్కడక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగాయి. కానీ మూడో విడతలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగడం కావచ్చు, పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలింగ్ స్టేషన్ బయట ఘర్షణలు కావచ్చు, ఇవేవి జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఖచ్చితంగా పోలింగ్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఒక నిష్ణాతతో ఒక పట్టుదలతో పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత రెండో విడతలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. కొన్ని చోట్ల చిన్న ఘటనలు జరిగాయి. ఆ తర్వాత పోలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినప్పటికీ వాటిని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా అంతకుమించి ఘటనలు జరగకుండా చెదురుమదురు మినహా అంతకుమించి పరిస్థితులు చేజారకుండా అయితే పోలీసులు చర్యలు అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు మూడో విడతలోనూ అలాంటి పటిష్ట బందోబస్తే కనిపిస్తోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు, బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు ఇలానే చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఓటు హక్కు విషయంలో కొంతమంది చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆధార్ కార్డు తీసుకురావాలా, ఓటర్ హక్కు కార్డు తీసుకుని రావాలా, ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకురావాలనేటువంటి కొంత కన్ఫ్యూజన్ అయితే ఓటర్లో కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన అయితే తీసుకురాలేకపోయారని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్టీల పరంగా మీరు అన్నట్టు ఇందాక పార్టీల పరంగా ఎన్నికలు కానకపోయినప్పటికీ ఇక్కడ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి చాలా చోట్ల వారి బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాడంటూ ప్రకటించుకున్నాయి. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇవే రాజకీయ పార్టీలు మా అభ్యర్థి గెలిచాడంటూ ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయాలు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా రాజకీయ పార్టీలకు నేరుగా ప్రమేయం లేనప్పటికీ పరోక్షంగా తాము బలపరిచామని చెప్పి తమ అభ్యర్థి గెలిచాడనేటువంటి విషయాన్ని చెప్తూ ప్రచారం చేసుకోవడం, గెలిచిన తర్వాత తమ అభ్యర్థి గెలిచాడనేటువంటి రాజకీయ పార్టీలు చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా రాజకీయ పరంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికలు చాలా ముఖ్యంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఫోకస్ చేశాయి. ఎందుకంటే మొదటి రెండో విడతల కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి, పట్టు కోల్పోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. అటు అధికార పార్టీలోనే ఇలాంటి సిచ్యువేషన్ కనబడింది, ఇటు ప్రతిపక్షంలోనే ఇలాంటి సిచ్యువేషన్ కనబడింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా మూడో విడతలో ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక సంకల్పంతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు హోరాహోరీగా పోటీ అయితే జరుగుతోంది. మరి మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి లెక్కింపులో ఎవరి జాతకాలు ఏంటి, ఎవరి అదృష్టం ఏంటి అనేటువంటిది తెలియ అవకాశం ఉంటుంది.
రైట్ రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది మూడో విడత చివరి విడత పల్లె పోరు ఇవాళ జరుగుతోంది. పోలింగ్ అయితే 7 గంటలకే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి అన్ని చోట్ల ప్రశాంతంగానే ఈ పోలింగ్ కొనసాగుతూ వస్తోంది. మొదటి రెండో విడతల్లో కూడా 80% పైగానే పోలింగ్ అనేది నమోదైంది. కాంగ్రెస్ పార్టీ 55% పైగా, అటు బీఆర్ఎస్ 27% పైగా, ఇతరులు ఇండిపెండెన్స్ 12% పైగా, అదేవిధంగా బీజేపీ 5% పైగా వాళ్ళు పోలింగ్ పర్సెంటేజ్ సాధించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అండ్ చివరి దశలో ఎలా ఉండబోతుందో అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి ఆల్మోస్ట్ ఫలితాలు వస్తాయి. కొన్ని ఏవైతే టఫ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, పోటాపోటీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం గత 2 సార్లుగా చూస్తే అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగినటువంటి పరిస్థితి మనం చూసాము. మరి చూడాలి ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారు, ఏంటి, ఏ అభ్యర్థులు గెలుస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఈ మూడో విడతలో కనుక చూస్తే 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి స్థానాలకు ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. 3750కి పైగా స్థానాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. 11 సర్పంచ్ స్థానాలకు సంబంధించి అయితే నామినేషన్సే పడనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడాలి, సాయంత్రం వరకు అయితే ఫలితాలు వెల్లడవుతాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది.